బాలనటుడిగా, కథానాయకుడిగా ఘట్టమనేని రమేష్ బాబు గారు నటించిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. అల్లూరి సీతారామరాజు 1974లో ఈ చిత్రం విడుదలైంది. వి రామచంద్రరావు గారు దర్శకులు. దొంగలకు దొంగ ఈ చిత్రం 1977లో విడుదలైంది. కెఎస్ఆర్ దాస్ గారు దర్శకులు. మనుషులు చేసిన దొంగలు 1977లో విడుదలైంది. ఎం మల్లికార్జునరావు గారు దర్శకులు. అన్నదమ్ముల సవాల్ 1978లో ఈ చిత్రం విడుదలైంది. కెఎస్ఆర్ దాసు గారు ఈ చిత్రానికి దర్శకులు. నీడ ఈ చిత్రానికి దర్శకులు దాసరి నారాయణరావు గారు. 1979లో విడుదలైంది. పాలు నీళ్లు ఈ చిత్రానికి దర్శకులు దాసరి నారాయణరావు గారు. 1981లో విడుదలైంది. సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకులు వి మధుసూదన్ రావు గారు. 1987లో విడుదలైంది. చిన్ని కృష్ణుడు ఈ చిత్రానికి దర్శకులు జంధ్యాల గారు. 1988లో విడుదలైంది. బజార్ రౌడీ 1988లో విడుదలైంది. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకులు. కలియుగ కర్ణుడు ఈ చిత్రానికి దర్శకులు కృష్ణ గారు. 1988లో విడుదలైంది. ముగ్గురు కొడుకులు 1988లో విడుదలైంది. కృష్ణ గారు దర్శకులు. బ్లాక్ టైగర్ ఈ చిత్రానికి దర్శకులు దాసరి నారాయణరావు గారు. 1989లో విడుదలైంది. కృష్ణ గారి అబ్బాయి 1989లో విడుదలైంది. వి మధుసూదన్ రావు గారు దర్శకులు. ఈ చిత్రంలో ద్విపాత్ర అభినయంలో నటించారు రమేష్ బాబు గారు. ఆయుధం 1990లో విడుదలైంది. కె మురళీమోహన్ రావు గారు దర్శకులు. కలియుగ అభిమన్యుడు 1990లో విడుదలైంది. ఎస్ఎస్ రవిచంద్ర దర్శకులు. శాంతి ఎనతు శాంతి అనే తమిళ చిత్రంలో నటించారు రమేష్ బాబు గారు. 1991లో విడుదలైంది. టి రాజేందర్ గారు దర్శకులు. నా ఇల్లే నా స్వర్గం 1991లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు రుషేంద్ర రెడ్డి గారు. మామ కోడలు 1993లో విడుదలైంది. దాసరి నారాయణరావు గారు దర్శకులు. అన్న చెల్లెలు 1993లో విడుదలైంది. పి చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకులు. 1994లో పచ్చతోరణం చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు ఆదుర్తి సాయి భాస్కర్ గారు. రమేష్ బాబు గారు నటించిన ఆఖరి చిత్రం ఎన్కౌంటర్. ఈ చిత్రానికి దర్శకులు ఎన్ శంకర్ గారు. 1997లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.